ఇతరులపై నాయకునిగా ఉండటానికి ద్రాక్షవల్లి నిరాకరించింది. మరి యేసు ప్రభు కూడా అదే వైఖరిని ఇక్కడ చూపిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. మరి ఆయన్ని కూడా ప్రజలు రాజుగా చేస్తామని ఎన్నోసార్లు ప్రయత్నించినట్లుగా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈయన 15వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్తలో రాయబడింది, నిజమైన ద్రాక్షావల్లిని అని రాయబడినటువంటిది ఉంది. నేను నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షావల్లిని అంటూ యేసుప్రభు చెప్పినారు. మరి నిజమైనటువంటి ద్రాక్షావల్లి అయినటువంటి యేసుప్రభుని రాజుగా చేయటానికి యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనంలో ఆ దినాలు ఉన్నటువంటి వారందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి వారు ఉన్నారు. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి, యేసుని ఏం చేయాలనుకున్నారు? రాజుని చేయాలనుకున్నారు ఆ దినాల్లో ఉన్నటువంటి వారు. కానీ యేసు ప్రభు